ఇవాల్టి వీడియోలో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి వర్డ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటున్నాం కదా. వర్డ్ ప్రాబ్లమ్స్లో జామెట్రీ మీద ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. జామెట్రీ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఏ రెక్టాంగులర్ పార్క్ ఈజ్ టు బి డిజైన్డ్ హూస్ బ్రెడ్త్ ఈజ్ 3 meters less than its length. బ్రెడ్త్ ఎలా ఉందంటే లెంగ్త్ కంటే 3 meters తక్కువ ఉంది. ఓకేనా, ఇట్స్ లెంగ్త్. Its area is to be 4 square meters more than the area of the park that has already been made in the shape of the isosceles triangle with its base. దాని బేస్తోనే ఒక ఐసోస్లెస్ ట్రయాంగిల్ తయారైతే ఆ ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఏరియా కంటే కూడా 4 square meters ఏరియా ఎక్కువ ఉంది మనం తీసుకున్న రెక్టాంగిల్ ఏరియా. ఇది ప్రాబ్లం, ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఓకేనా, breadth of the rectangular park and of altitude. మనకు ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్ కూడా ఇచ్చారు 12 meters. ఫైండ్ ఇట్స్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్. మనం ఏం కనుక్కోవాలంటే లెంగ్త్ అండ్ బ్రెడ్త్ కనుక్కోవాలి. సో ప్రాబ్లం అందరికీ అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ అంటే ఇక్కడ నాకు ఇచ్చింది ఏంటంటే ఈ రెక్టాంగులర్ పార్క్ ఈజ్ టు బి డిజైన్డ్ హూస్ బ్రెడ్త్ ఈజ్ 3 meters less than its length. సో నేను ఏం తీసుకుంటున్నానంటే ఫస్ట్ బ్రెడ్త్ ఎక్స్ అని తీసుకుంటున్నాను. లెంగ్త్ ఏమవుతుందంటే దిస్ ఇస్ ద బ్రెడ్త్, ఇది ఎక్స్, లెంగ్త్ x+3 అవుతుంది. ఎందుకంటే బ్రెడ్త్ అనేది లెంగ్త్ కంటే 3 తక్కువ ఉంది, అంటే లెంగ్త్ 3 ఎక్కువ ఉంటుందనే కదా. ఓకేనా, సో తీసుకున్నాను. ఇది ఎక్స్, ఇది బ్రెడ్త్, ఇది లెంగ్త్. ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక నాకు ఇచ్చిన ప్రాబ్లంలో ఏంటంటే దీని ఏరియా, ఈ రెక్టాంగులర్ పార్క్ ఒక ఏరియా ఇదే బ్రెడ్త్తో, ఈ ఎక్స్ అనే బ్రెడ్త్తో ఇది బేస్గా చేసుకొని ఇక్కడ ఒక ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఇలాగ ఒక ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, ఆ ఫామ్ అయిన ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్ ఎంత అంటే ఇది 12 meters. ఓకేనా, సో ఈ ఫామ్ అయిన ఐసోస్లెస్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఈ ఏరియా కంటే 4 square meters ఎక్కువ ఉంది. సో ఇది ప్రాబ్లం. ఇప్పుడు నేను దీన్ని కనుక్కోవాల్సి వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఏం చేసుకుంటానంటే బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ పార్క్ యొక్క బ్రెడ్త్. బ్రెడ్త్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు లెంగ్త్ ఏమవుతుందో మనకు లెంగ్త్ ఈక్వల్ టు x+3 అవుతుంది. ఓకేనా, లెంగ్త్ ఈక్వల్ టు x+3 అయింది. నెక్స్ట్ నాకు ఏం కావాలి, దీని ఏరియా ఫస్ట్, లేదంటే ఈ బేస్ చేసుకుని ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఉంది కదా, ఏరియా ఆఫ్ ది ఐసోస్లెస్ ట్రయాంగిల్ నేను తీసుకుంటున్నాను. ఐసోస్లెస్ ట్రయాంగిల్కి బేస్ ఏంటి, బేస్ ఆఫ్ ద ఐసోస్లెస్ ట్రయాంగిల్ బేస్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్, ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు ఎంత, 12 meters. ఆల్టిట్యూడ్ 12 meters ఉంది. సో ఇప్పుడు నాకు దీనికి ఏరియా ఈక్వల్ టు ఏమవుతుంది, ఏరియా ఏంటి, ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఏరియా. ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఏరియా ఈక్వల్ టు ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనమాట. ఇప్పుడు నాకేమైంది, ½ ఇంటూ బేస్ ఎంత, బేస్ వచ్చి ఎక్స్ ఇంటూ హైట్ ఎంత 12 స్క్వేర్ మీటర్స్. ఓకేనా, 2 1 2 6, ఇది వచ్చి ఏమైంది 6x, 6x స్క్వేర్ మీటర్స్ అయింది. స్క్వేర్ మీటర్స్ ఏంటి, ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఏరియా. కానీ అకార్డింగ్ టు గివెన్ డేటా రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ మనకేంటి, మనం తీసుకున్న ఫిగర్ ప్రకారం ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈక్వల్ టు బేస్ ఇంటూ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. లెంగ్త్ ఎంత, x+3 ఇంటూ ఎక్స్, దట్ ఈక్వల్ టు x² + 3x. ఓకేనా, ఇప్పుడు మనకు అకార్డింగ్ టు గివెన్ డేటా నాకు ఏమి ఇచ్చాడు, ఈ ఐసోస్లెస్ ట్రయాంగిల్ యొక్క ఏరియా 4 ఎక్కువ. ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఏరియా వచ్చి నాకు రెక్టాంగిల్ ఏరియా 4 ఎక్కువ ఉంది ఈ ఏరియా కంటే.
సో కాబట్టి నేను దీనికి ఈక్వేషన్ ఎలా రాసుకుంటాను, ఈ ఏరియా ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ఈక్వల్ టు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో చూడండి, ఏరియా ద లెంగ్త్ ఆఫ్ ఇట్స్ ఏరియా ఈజ్ 4 square meters మోర్ దెన్ ద ఏరియా ఆఫ్ ద ఐసోస్సెలస్ స్క్వేర్. సో 4 ప్లస్ ఇక్కడ ఎంత వచ్చింది నాకు, దీని ఏరియా ఎంత వచ్చింది 6x. ఓకేనా, ఇప్పుడు నేను అన్నీ ఒకవైపుకి తీసుకొచ్చుకుంటాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 6x మైనస్ 4 ఈక్వల్ టు 0 అనమాట. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4 ఈక్వల్ టు 0. దీనికి నేను ఈక్వేషన్స్ ఫామ్ చేయాలంటే ఎక్స్ స్క్వేర్ మైనస్, యాక్చువల్గా ఇది దీనికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది. దీన్ని సాల్వ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇది సాల్వ్ చేయడం కూడా చాలా సింపుల్. మైనస్ 4x మైనస్ 3x మీకు కావాలి కదా, ఇప్పుడు నేను మైనస్ 4x ప్లస్ x రాస్తే సరిపోతుంది. 3x వచ్చేస్తుంది. మైనస్ 4 ఈక్వల్ టు 0. x కామన్ తీస్తే x మైనస్ 4 అండ్ ప్లస్ 1 కామన్ తీస్తే x మైనస్ 4 ఈక్వల్ టు 0. ఓకేనా, ఇప్పుడు x ప్లస్ 1 అండ్ x మైనస్ 4 ఈక్వల్ టు 0. దీని నుంచి x ఈక్వల్ టు 4. x ఈక్వల్ టు మైనస్ 1 వస్తుంది, కానీ మనం ఏరియాస్లో మైనస్ 1 తీసుకోం కాబట్టి x ఈక్వల్ టు 4. అంటే ఇక్కడ బ్రెడ్త్ ఏమైంది, బ్రెడ్త్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 4 అండ్ లెంగ్త్ ఏమవుతుంది, లెంగ్త్ ఈక్వల్ టు 4 ప్లస్ 3 x ప్లస్ 3 కదా, దట్ ఈక్వల్ టు 7, లెంగ్త్ 7. ఇలా చేయాలన్నమాట ఈ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ప్రాబ్లం 1కి 2 సార్లు చదివితే అర్థమైపోతుంది. ఫస్ట్ వర్కింగ్ రాసేసుకొని ఈక్వేషన్ తయారు చేసేసుకుంటే ఆ తర్వాత చాలా సింపుల్ అనమాట చేయడం. నెక్స్ట్ ప్రాబ్లం, ద డయాగ్నల్ ఆఫ్ ఏ rectangular field. The diagonal of a rectangular field is 60 meters more than the shorter side, and if the longer side is 30 meters more than the shorter side, find the sides of the field. ఓకేనా, నేను ఫస్ట్ దీనికి ఫీల్డ్ వేసుకుంటున్నాను. ఫీల్డ్ వేసుకున్నాక ఇది రెక్టాంగులర్ ఫీల్డ్. ఈ రెక్టాంగులర్ ఫీల్డ్కి ఏమన్నారు, మనకి డయాగ్నల్ వచ్చి ఇది డయాగ్నల్. ఓకేనా, డయాగ్నల్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 60 meters మోర్ దాన్ ద షార్టర్ సైడ్. షార్టర్ సైడ్కి 60 meters ఎక్కువ ఉంది. సో నేను లెట్ ద షార్టర్ సైడ్ ఈజ్ ఎక్స్ అనుకుంటున్నాను. షార్ట్గా ఉన్న సైడ్ నేను ఎక్స్ అనుకుంటే ఇదేమో ఎక్స్ ప్లస్ 60 అవుతుంది. 60 meters మోర్ దాన్ ద షార్టర్ సైడ్. ఇఫ్ ద లాంగర్ సైడ్ ఈజ్ 30 meters మోర్ దాన్ ద షార్టర్ సైడ్, లాంగర్ సైడ్ ఏమవుతుంది 30 meters ఎక్కువ అవుతుంది, ఎక్స్ ప్లస్ 30 అవుతుంది. ఓకేనా, షార్టర్ సైడ్. ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ ద ఫీల్డ్. ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ యొక్క సైడ్స్ కనుక్కోవాలి. ఇప్పుడు నేను దీన్ని చూస్తే ఈ డయాగ్నల్ ఏమవుతుందంటే హైపోటెనస్ అవుతుంది. సో ఇది రైట్ యాంగిల్ రెక్టాంగులర్ ఫీల్డ్కి ఇక్కడ 90 degrees ఉంటుంది కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సో లెట్ ద షార్టర్ సైడ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే డయాగ్నల్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 60 అండ్ ద లాంగర్ సైడ్ ఈక్వల్ టు x ప్లస్ 30. ఓకేనా, సో పైథాగరస్ థీరం యూజ్ చేస్తే బై ద పైథాగరస్ థీరం ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 30 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 60 హోల్ స్క్వేర్. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ దట్ మీన్స్ 900 ప్లస్ 60x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది 120x ప్లస్ 3600, 6 6 36, 3600. ఓకేనా, ఇదైంది. సో అన్నీ ఒకవైపుకి తీసుకొచ్చుకుంటే ఇక్కడ ఏమైంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, 2 x స్క్వేర్లు వచ్చాయి కదా, అంటే దట్ ఈస్ 2x స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2x స్క్వేర్. లేదంటే ఒక ఎక్స్ స్క్వేర్ రెండు ఇక్కడ ఇటువైపు అటువైపు రెండు వైపులా క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 900 ఒక్కదాన్ని క్యాన్సిల్ చేశాను. ఇటువైపు ఉన్నదాన్ని ఒకదాన్ని క్యాన్సిల్ చేశాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 900 ప్లస్ 60x మైనస్ 120x మైనస్ 3600 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 60 తీసేస్తే ఇంకో మైనస్ 60x
2700 ఈక్వల్ టు 0. ఓకేనా, ఇది ప్రాబ్లం. మీరు దీన్ని సాల్వ్ చేస్తే మీకు కావాల్సిన ఎక్స్ వాల్యూ వస్తుంది, అంటే షార్టర్ సైడ్ వస్తుంది. ఇంక నెక్స్ట్ లాంగర్ సైడ్ అంటే x+30 చేయాలి, అండ్ హైపోటెనస్ కావాలంటే x+60 చేయాలి. ఓకేనా, సో నేను నెక్స్ట్ ప్రాబ్లంకి చెప్తాను మీకు. ఈ ఈక్వేషన్ని మీరు ఏదో ఒక మెథడ్ 3 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ యూస్ చేసుకొని ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ యూస్ చేయండి, చాలా సింపుల్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఈజ్ 468 మీటర్ స్క్వేర్. సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఈజ్ 468 మీటర్ స్క్వేర్. If the difference of their perimeters is 24 meters, find the sides of the 2 squares. రెండింటికి sides కనుక్కోవాలి. ఓకేనా, sum of the areas of the 2 squares is 468. The difference of the areas of the difference of their perimeters is 24 meters. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ స్మాల్ స్క్వేర్ సైడ్ ఈక్వల్ టు రెండు స్క్వేర్స్ ఉన్నాయి కదా. ఓకేనా, రెండు స్క్వేర్స్లో ఒకదాన్ని స్మాలర్ అని ఇంకొక దాన్ని లార్జర్ అని అనుకుంటాను. అప్పుడు స్మాల్ స్క్వేర్ సైడ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే దీని పెరిమీటర్ ఏమవుతుంది? పెరిమీటర్ ఈక్వల్ టు 4x అవుతుందా? ఓకేనా, కానీ అకార్డింగ్ టు గివెన్ డేటా సమ్ ఆఫ్ ద పెరిమీటర్స్ రెండింటిని అడిషన్ చేసి డిఫరెన్స్ ఆఫ్ ద పెరిమీటర్ ఈజ్ 24. According to given data, difference of perimeters equal to 24. ఓకేనా, ఇప్పుడు నాకు లార్జర్ స్క్వేర్ పెరిమీటర్ ఏమవుతుంది? లార్జర్ స్క్వేర్ పెరిమీటరు రెండింటి డిఫరెన్స్ 24 అయితే ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు లార్జర్ స్క్వేర్ పెరిమీటర్ వస్తుందా? సో 24 + x, ఈ రెండింటిని యాడ్ చేస్తే లార్జర్ స్క్వేర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీంట్లోంచి తీసేస్తే రెండింటి డిఫరెన్స్ 24 అయిపోతుంది కదా. సో అలాగనమాట. ఇప్పుడు నేను 24 + 4x ఈ పెరిమీటర్, దీన్ని స్మాలర్ సైడ్ పెరిమీటర్ యాడ్ చేస్తే దీనికి సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు లార్జర్ సైడ్ కావాలంటే లార్జర్ స్క్వేర్ సైడ్ ఈక్వల్ టు పెరిమీటర్ డివైడెడ్ బై 4 చేస్తే సైడ్ వస్తుందా? సో 24 + 4x డివైడెడ్ బై 4. ఇందులోంచి నేను 4 కామన్ తీస్తే 6 + x డివైడెడ్ బై 4 కామన్. సో నెక్స్ట్ 6 + x ఏంటి? లార్జర్ స్క్వేర్ సైడ్ ఈక్వల్ టు 6 + x. ఓకేనా, దీని సైడ్ ఏమో ఎక్స్, స్మాలర్ స్క్వేర్దేమో సైడ్ ఎక్స్, లార్జర్ స్క్వేర్ సైడ్ ఏమో 6 + x వచ్చి. ఓకేనా, ఇప్పుడు నాకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? సమ్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఈజ్, నేను ఫస్ట్ ఏంటంటే స్మాలర్ స్క్వేర్ దీని ఏరియా ఏమవుతుంది? ఇక్కడ ఏరియా సైడ్ ఎక్స్ అయితే ఏరియా ఈక్వల్ టు x² అవుతుంది. ఓకేనా, ఇప్పుడు దీని ఏరియా ఏమవుతుంది? లార్జర్ స్క్వేర్ది ఏరియా ఈక్వల్ టు 6 + x² అవుతుంది. ఓకేనా, ఇప్పుడు సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 స్క్వేర్స్, ఈ రెండింటి ఏరియాస్ స్క్వేర్స్ ఈజ్ 468. ఈ రెండింటి స్క్వేర్స్ అంటే x² + 6 + x² ఈక్వల్ టు 468 మీటర్ స్క్వేర్. ఇప్పుడు నేను దీన్ని a + b² ఎక్స్పాన్షన్ x² + x+6. సో a² అంటే 36 + x² + 2ab 2 × 6 × x అంటే 12x - 468 ఈక్వల్ టు 0. x² + 12x - 36 చేస్తే ఎంత వస్తుంది? 432 - 432 ఈక్వల్ టు 0 అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఇంకో x² ఉంటుంది కదా, 6 + x² x² + x² ఇది 2x². 2x² + 12x - 432 ఈక్వల్ టు 0. 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s 2 6s 2 2s 2 1s 2 6 216. x²
ప్లస్ 6x మైనస్ 216 ఈక్వల్ టు 0. ఓకేనా, ఇది మీకు స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ 18 12 తీసుకుంటే సరిపోతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 18x మైనస్ 12x సరిపోతుంది. మైనస్ 216 ఈక్వల్ టు 0. స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ అలా చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 12 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 6 నెక్స్ట్ ఇంకో సైడ్ అవుతుంది కదా, సో 18 అనేది ఇంకో సైడ్ అవుతుంది. ఇది స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఎ రెక్టాంగులర్ మ్యాంగో గ్రోవ్ whose length is twice its breadth and the area is 800 meters square? If so, find its length and breadth. అసలు ఇది పాసిబుల్ అవుతుందా? ఇన్ కేస్ పాసిబుల్ అన్నట్లయితే దీని లెంగ్త్ అండ్ బ్రెడ్త్ రెండు కనుక్కోవాలి. ఓకేనా, ఈజ్ ఇట్ పాసిబుల్ హూస్ డిజైన్ ఏ రెక్టాంగులర్ మ్యాంగో గ్రో. రెక్టాంగులర్, నేను ఒక రెక్టాంగిల్ వేసుకుంటున్నాను. మ్యాంగో గ్రో హూస్ లెంగ్త్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. నేను బ్రెడ్త్ ఎక్స్ అనుకుంటే అప్పుడు లెంగ్త్ ఏమవుతుంది? ట్వైస్, దట్ ఈస్ 2x అవుతుంది. ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అండ్ ద ఏరియా ఈజ్ 800. ఇప్పుడు దీని రెక్టాంగిల్కి ఏరియా ఏమవుతుంది? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, ఎల్ ఇంటూ బి అంటే ఎక్స్ ఇంటూ 2x దట్ ఈక్వల్ టు 2x స్క్వేర్. కానీ అకార్డింగ్ టు గివెన్ డేటా ఏరియా ఈక్వల్ టు ఎంత? 800 మీటర్ స్క్వేర్. ఓకేనా, సో 2x స్క్వేర్ ఈక్వల్ టు 800. x స్క్వేర్ ఈక్వల్ టు 800 డివైడెడ్ బై 2 దట్ ఈక్వల్ టు 400. ఎందుకంటే 2 1 2 4 0 0. x స్క్వేర్ ఈక్వల్ టు 400, x ఈక్వల్ టు రూట్ 400 అండ్ x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 20. మనము ఎప్పుడు కూడా ఏరియాస్లో వాటిలలో లెంగ్త్ అండ్ బ్రెడ్త్ మైనస్లలో ఉండవు, మైనస్లో అసలు తీసుకోము కాబట్టి ప్లస్ 20. x ఈక్వల్ టు ప్లస్ 20 అండ్ x అంటే ఏంటి మనకు? బ్రెడ్త్. అండ్ లెంగ్త్ ఇప్పుడు ఏమవుతుంది? లెంగ్త్ అంటే 2x ఈక్వల్ టు 20 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 40. సో ఇది పాసిబుల్ అవుతుంది. అండ్ ద బ్రెడ్త్ ఈస్ 20 అండ్ ద లెంగ్త్ ఈస్ 40. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ద పెరిమీటర్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈస్ 60 సెంటీమీటర్స్. ఓకేనా, ఇట్స్ హైపోటెనస్ ఈస్ 25. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ద పెరిమీటర్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఓకేనా, దీని మొత్తం పెరిమీటర్ ఏంటంటే ఈ సైడ్స్ అన్నీ యాడ్ చేస్తే పెరిమీటర్ ఏమవుతుంది? పెరిమీటర్ ఈక్వల్ టు ఏబీసీ అని తీసుకున్నాను అనుకో. ఇది పెరిమీటర్ ఏమవుతుంది? అకార్డింగ్ టు గివెన్ డేటానే పెరిమీటర్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్. హైపోటెనస్ ఏమంటున్నాడు? 25 అంటున్నాడు హైపోటెనస్. ఓకేనా, ఇప్పుడు నేను ఇందులో ఏదో ఒక సైడ్ని ఎక్స్ అనుకుంటాను. ఏదో ఒక సైడ్ అంటే 60లోంచి నేను 25 తీసేస్తే 35. ఈ రెండింటి అడిషన్ 35 అవుతుంది. ఓకేనా, నాకు ఒక్కొక్క సైడ్ స్పేర్గా కావడానికి ఏదో ఒక సైడ్ని నేను ఎక్స్ అనుకున్నాను అనుకో. అప్పుడు నాకు ఏమవుతుంది? ఎక్స్ అనుకుంటే 25 ప్లస్ ఏ అంటే నేను ఇప్పుడు ఇది తీసుకుంటే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. 25 ప్లస్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ఈక్వల్ టు మొత్తం 60 అయింది. ఓకేనా, అందులో నాకు ఏబీ అంత తెలుసు 25 ప్లస్ ఎక్స్ ప్లస్ ఏసీ ఈక్వల్ టు 60. ఓకేనా, ఏసీ అనేది నాకు ఏమవుతుంది? 60 మైనస్ 25 మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు 35 మైనస్ ఎక్స్. ఓకేనా, ఒక సైడ్ ఏమైందంటే 35 మైనస్ ఎక్స్ అయింది. ఇది ఎక్స్ అయితే ఇదేమో 35 మైనస్ ఎక్స్ అయింది. నెక్స్ట్ పైథాగరస్ థీరం నుంచి దీనికి అప్లై చేస్తే పైథాగరస్ థీరం అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. తెలుసు కదా మీకు ఇది. ఏబీ స్క్వేర్ అంటే 25, ఏసీ స్క్వేర్ అంటే 35 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని నేను సాల్వ్ చేస్తే నాకు కావాల్సిన ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసినప్పుడు దీని నుంచి నాకేమొస్తుందంటే ఇది ఏ మైనస్ బై ఎక్స్పాన్షన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 25 హోల్ స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు 2x స్క్వేర్ మైనస్ 70x ప్లస్ 600 ఈక్వల్ టు 0 వచ్చింది. దీన్ని మళ్ళీ నేను 2తో క్యాన్సిల్ చేస్తే 2 1 2 35 2 3 0 0 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 35x ప్లస్ 300 ఈక్వల్ టు 0. ఓకేనా, ఈ ఈక్వేషన్ని స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ యూస్ చేసి సాల్వ్ చేస్తే మీకు కావాల్సిన ఎక్స్ వాల్యూ వస్తుంది.
35 మైనస్ ఎక్స్ చేస్తే ఏసీ సైడ్ వస్తుంది. కావాల్సిన సైడ్స్ అన్నీ ఈ రకంగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఇలా చేయాలి ప్రాబ్లమ్స్ అన్నీ. ఇవి జామెట్రీకి సంబంధించింది. ఫస్ట్ కరెక్ట్గా మనకు ప్రాబ్లం అర్థం చేసుకోవాలి, దానికి ఒక ఫిగర్ రాసుకోవాలి, ఆ ఫిగర్ని మనం చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.